దేవునికి స్తోత్రం. సర్వశక్తిమంతుడైన దేవుని ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈరోజు మన అనుదిన ఆత్మీయ వాక్కు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, మూల భాషలో ప్రేమను వెంటాడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము ఆపేక్షించుడి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే విషయం ప్రయాసపడుడి. ఈరోజు మనం చాలా వాటి కోసం ప్రయాసపడుతూ ఉన్నాం. ప్రతిరోజు ప్రతి దినము కూడా ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు మనం ఎన్నో వాటి కోసం ప్రయాసపడుతున్నాం. మన బ్రతకడం కొరకు ప్రయాసపడుతున్నాం, చదవడం కోసం ప్రయాసపడుతున్నాం, మనకున్న ఉద్యోగం కోసం ప్రయాసపడుతున్నాం, మనకున్న బిజినెస్ వ్యాపారాల కోసం మనం ప్రయాసపడుతున్నాం. మన ప్రయాస చాలా ఉన్నతంగా ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా చాలా వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాం, కూడబెట్టుకోవడానికి ప్రయాసపడుతున్నాం. ఇలా మనుషులతో మనం ఉండడానికి ప్రయాసపడుతున్నాం, మనుషులతో మాట్లాడడానికి ప్రయాసపడుతున్నాం, మన పనులన్నీ జరిగించుకోవడానికి మనం ప్రయాసపడుతున్నాం. కానీ బైబిల్ చెప్తుంది, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, ప్రయాసపడు. అయితే నువ్వు ప్రయాసపడవలసింది ఒకటి ఉంది నీ జీవితంలో, అది చాలా ప్రాముఖ్యమైంది. అది ఏంటంటే, నీకు ఎన్ని ఉన్నా ఇప్పుడు దేవుడు నీతో చెప్పి ఈ ప్రయాస కోసం నువ్వు ప్రయాసపడకపోతే నీ జీవితం వ్యర్థమే. అదేంటంటే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ప్రయాస ఈ లోకంలో దేని కొరకైనా అది వృధా అయిపోవచ్చేమో కానీ, వ్యర్థమైపోవచ్చేమో కానీ, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనము అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలంట. అంటే దీనికి కూడా ప్రయాసపడాలా అని అనుకోవచ్చు. ఎస్, నిజంగా దేవుని ప్రేమ కలిగి మనం ఉండడానికి ప్రయాసపడాలి. దానికి కూడా చాలా కష్టపడాలి. ఎందుకంటే ఈరోజు చాలామందిలో దేవుని నమ్మరు కానీ దేవుని కలిగి ఉన్నారు, కానీ చాలామందిలో దేవుని ప్రేమ లేదు. కానీ దేవుడు అదే చెబుతున్నాడు, ఆయన ప్రేమ కలిగి ఉండుటకు నువ్వు ప్రయాసపడాలి, దానికోసం కష్టపడాలి. అందరితో ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి, మన తోటి వారందరితో ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి, మన ఆత్మీయులందరితో మనం ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి, అందరికీ దేవుని ప్రేమను పంచడానికి ప్రయాసపడాలి. ఈ ప్రయాస మనకి చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే అపొస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలు రాస్తున్నాడు. 13వ అధ్యాయం 14వ అధ్యాయం అంతా కూడా రాస్తూ ఉన్నాడు, ఈ లోకంలో నీకు ఎన్ని ఉన్నా ఏమున్నా, నువ్వు గొప్ప పాటకారివైనా, గొప్ప ప్రవక్తవైనా, గొప్ప ఉన్నతమైన స్థానం ఉన్నవాడివైనా, గొప్ప బోధకుడివైనా, నువ్వు ప్రవచనాలు చెప్పగలిగి ఉన్నా, భాషలు మాట్లాడగలిగి ఉన్నా, నీలో దేవుని ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడివే అన్నాడు పౌలు. నిజమే, మన జీవితంలో దేవుని ప్రేమ కలిగి మనం లేకపోతే, ఆ ప్రేమ కొరకు మనం ప్రయాసపడకపోతే, మనం ఎన్ని కలిగిన వారమైనా, కృపావరాలు కలిగిన వారమైనా, ఆత్మవరాలు కలిగిన వారమైనా, మనం వ్యర్థమే అని బైబిల్ బోధిస్తుంది. కానీ ఈరోజు నువ్వు ఇది కలిగి ఉన్నావు, లేకపోతే నీకు ఎంత టాలెంట్ ఉంది, నువ్వెంత గొప్పవాడివి, అవి కాదు మనకు ప్రాముఖ్యం. నీలో దేవుని ప్రేమ కలిగి ఉంటున్నావా లేదా? దేవుని ప్రేమ కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? ప్రతి ఒక్కరి పట్ల దేవుని ప్రేమను చూపిస్తున్నావా? నీ తోటి విశ్వాసుల పట్ల, తోటి సంఘస్థుల పట్ల, తోటి సేవకుల పట్ల, నీ ఇరుగు పొరుగు వారి పట్ల దేవుని ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడుతున్నావా? లేదా నీ ప్రయాస అంతా నీ కొరకేనా? ఒకసారి ఆలోచించాలి. నీ కొరకు నీ ప్రయాస అయితే, నువ్వు బ్రతకడానికి నీ ప్రయాస అయితే, నీ కోసమే నీ ప్రయాస అయితే, అది వ్యర్థమైపోతుంది. ఈరోజు నువ్వు ప్రయాసపడవలసింది ప్రత్యేకంగా ఒకటి ఉంది నీ జీవితంలో. ఒక ఆత్మీయుడిగా, ఆత్మీయురాలుగా, దేవుని నమ్మిన బిడ్డగా, అదేంటో తెలుసా? ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడు. ప్రతి ఒక్కరితో కూడా ప్రేమ కలిగి మాట్లాడు, ప్రేమతో పలకరించు, ప్రేమ కలిగి నడుచుకో, ప్రేమ కలిగి జీవించు. దీనికోసం కష్టపడు, దీనికోసం ప్రయాసపడు. చివరికి నిలిచేది ప్రేమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రేమ లేకపోతే మనము తోటి వారిని కూడా ప్రేమించినట్టు కానే కాదు. కనుక మనం అందరి విషయంలో ఈ ప్రేమను, దేవుని ప్రేమను కలిగి ఉండి, దాని కొరకు ప్రయాసపడి, దాన్ని సంపాదించుకుని, ఆ ప్రేమను అనేక మందికి మనం పంచిపెట్టేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఈరోజు నీకు ప్రేమ కంటే పగలున్నాయి, పంతాలు ఉన్నాయి,
ద్వేషాలు ఉన్నాయి, అసూయ నీలో ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు ప్రేమ నీలో ఉండదు. కనుక ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడు. అలా ప్రయాసపడాలంటే వీటన్నిటిని పగలు, పంతాలు, ద్వేషాలు పక్కన పెట్టాలి. వీటన్నిటిని పక్కన పెడితేనే ఇదే కష్టపడు, దానికోసం కష్టపడాలి. వాటిని పక్కన పెట్టి దేవుని ప్రేమను కలిగి ఉండటకు నువ్వు ప్రయాసపడితే, కష్టపడితే ఆ ప్రేమ నిన్ను అందనంత ఎత్తుకు తీసుకుని వెళుతుంది. ఆత్మీయ జీవితం ఎంతో ఉన్నతమైన స్థానానికి నేను తీసుకువెళ్తుంది. ఈ ప్రేమ క్రీస్తులో ఉంది. ఆయన ఆ ప్రేమ ప్రపంచమంతటికి పంచిపెట్టడానికి చాలా ప్రయాసపడ్డాడు. యేసుక్రీస్తు చాలా కష్టపడ్డాడు. ఆయన చాలా బాధలు, హింసలు, అవమానాలు భరించాడు. ఆ ప్రయాస ఆయన పొందాడు కాబట్టి ఈరోజు ప్రపంచమంతా ఆయన వైపు చూడగలుగుతుంది. ఇదే ప్రేమ కలిగి ఉండడానికి మనందరికీ ఆ ప్రయాసపడే కృపను దేవుడు మనందరికీ ఈ దినము నుంచి అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడు అని మా తండ్రి, నీకు వందనాలు. నిజమే ప్రభు, మా జీవితంలో ఎన్నో ప్రయాసలు మేము పడుతున్నాం, కానీ అన్నిటికంటే ప్రయాసపడవలసింది ఒకటి ఉందని మాతో మాట్లాడినందుకు వందనాలు. దేవుని ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమని నీ వాక్యం సెలవిస్తుంది. నిజమే ప్రభు, ఈరోజు క్రైస్తవులమే కానీ మాలో నీ ప్రేమ కనబడడం లేదు. కనుక నీ నమ్మిన అందరికీ కూడా నీ ప్రేమ కలిగి దాని కొరకు జీవించటకు ప్రయాసపడే ఆత్మీయ జీవితాలు అందరికీ కూడా మీరు అనుగ్రహించి సహాయించండి. ఆ ప్రేమ ఈరోజు ఎవరితో లేదో యేసు ఆ ప్రేమను ప్రతి ఒక్క బిడ్డలో నింపమని ప్రార్థన చేస్తున్నాను. అదే ప్రేమ చేత సంఘాలను, విశ్వాసులను, ప్రభు కుటుంబాలను నడిపించి సహాయం చేసి నీ కృపలో నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, ఆదరణ సదాకాలం మనకును సకలలోకంలో ఉన్న సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, ఈ అనుదిన ఆత్మీయ వాక్యాలు అందరిని బలపరుస్తున్నట్లయితే, దేవుడి మీతో మాట్లాడుతున్నట్లయితే వాక్యాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లోతైన వాక్య ధ్యానం మీరు చేయాలనుకుంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందులో అనేకమైనటువంటి దేవుని వాక్యాలు వినాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు.